వెల్కమ్ టు మానీ స్టోరీస్. ఈరోజు మనం చూడబోయే స్టోరీ దాయిలేని కోడలు చివరి భాగం. దేవికమ్మ సౌమ్య అనే మాటలకు చాలా బాధపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉండగా క్రాంతి అనే ఆమె దేవికమ్మ కథ విని ఆమెను అనాథాశ్రమానికి తీసుకుని వెళ్తుంది. క్రాంతి మరియు దేవికమ్మ ఆశ్రమానికి చేరుకుంటారు. అరుణ్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ముంబై నుంచి ఇంటికి వస్తాడు. తన ఇంట్లో సౌమ్య తప్ప దేవికమ్మ ఎక్కడ కనిపించడం లేదు. అరుణ్ సౌమ్యని ఈ విధంగా అడుగుతాడు. సౌమ్య, నేను వచ్చి ఇంతసేపు అయింది, అమ్మేమైనా మార్కెట్కి వెళ్ళారా? ఇంకా రాలేదు. ఆ మాటలు వినగానే సౌమ్య అరుణ్తో ఈ విధంగా అంటుంది. మా తాతయ్య మన పెళ్లిలో ఇచ్చిన రవ్వలహారం కనిపించలేదు. నేను, అత్తమ్మ తప్ప ఈ ఇంట్లో ఎవరూ లేము. కాబట్టి నేను అత్తమ్మను అడిగా రవ్వలహారాన్ని ఏమైనా చూసారా అని. ఆ మాత్రానికి అత్తయ్య కోప్పడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. సౌమ్య, అమ్మ కోసం నాకు బాగా తెలుసు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె అందరికీ సహాయపడుతూనే ఉండేవారు, కానీ ఏ ఒక్కరి దగ్గర ఏ రోజు ఏది ఆశించలేదు. అలాంటి అమ్మను నువ్వు ఎలా అనుమానిస్తావు, అవమానిస్తావు? సౌమ్య, నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేను చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. అమ్మ పట్ల నీవు ప్రవర్తించే తీరు కూడా చాలా మారింది. కానీ ఎప్పుడూ ఆ విషయం కోసం నీ దగ్గర ప్రస్తావించలేదు. ఎందుకంటే అమ్మ, నాన్న నాకు ఒకే ఒక్క మాట చెప్పారు. ఎన్ని కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నిన్ను కష్టపెట్టకుండా చూసుకోమని చెప్పారు. దాని కొరకే నేను నిన్ను ఏమీ అనలేకపోయాను. అమ్మ కూడా నిన్ను ఒక కన్న కూతురులాగా చూసుకుంటుంది. అటువంటిది ఆమెను ఎలా అంతగా కష్టపెట్టాలనిపించింది సౌమ్య అని చెప్పి అరుణ్ దేవికమ్మను వెతకడానికి బయలుదేరుతాడు. అరుణ్ వెతకని ప్లేస్ అంటూ లేదు. రోడ్ల పైన, బస్ స్టాప్స్ లో అన్ని ప్లేసెస్ తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. కానీ దేవికమ్మ ఆచూకీ ఎక్కడా కనిపించదు. అరుణ్ అందరికీ కాల్స్ చేస్తూ దేవికమ్మ కోసం అడుగుతూ ఉంటాడు. కానీ దేవికమ్మ ఆచూకీ ఎక్కడా కనిపించదు. అరుణ్ చాలా కంగారు పడుతూ ఇంకా అనాథ శరణాలయాలు అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. సౌమ్య అరుణ్ అనే మాటలకు కాస్త ఆలోచించి, నిజమే, నేను చాలా అత్తయ్యను బాధ పెట్టానని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఆమె రూమ్ని శుభ్రపరుస్తూ ఉండగా ఆమెకు తన రవ్వల హారం కనిపిస్తుంది. దాంతో సౌమ్య చాలా బాధపడుతుంది. అయ్యయ్యో, సరిగా నేను చూసుకుండా ఇలా ఎలా చేస్తాను? పాపం అత్తయ్య నేనన్న మాటలకు ఎంత బాధపడ్డారో. నాకు తల్లిదండ్రులు లేనప్పటికీ, ఒక సొంత తల్లిగా నన్ను చూసుకున్నప్పటికీ నేను ఆమె ప్రేమను లెక్క చేయలేదు. ఆమెను చాలా చులకనగా చూశాను. నా ఫ్రెండ్స్ అందరి ముందు అవమానించాను. నేను ఎందుకు ఈ విధంగా తయారయ్యాను? వెంటనే అత్తయ్యని వెతికి క్షమాపణ చెప్పాలి. అరుణ్ క్షమాపణ చెప్పాలి. అప్పుడు కానీ నా మనసు కుదుట పడదు. ఈ విధంగా సౌమ్య పశ్చాత్తాపడుతూ దేవికమ్మను వెతకడానికి వెళుతుంది. సౌమ్యకి కూడా దేవికమ్మ ఆచూకీ ఎక్కడ కనిపించదు. అయితే సౌమ్యకి తెలిసిన ఒక ఫ్రెండ్ అనాథాశ్రమాల్లో వెతకమని సలహా ఇస్తుంది. ఆమె మాట విన్న సౌమ్య అనాథాశ్రమాల్లో వెతకడం ప్రారంభిస్తుంది. ఆశ్రమంలో దేవికమ్మ క్రాంతితో ఈ విధంగా మాట్లాడుతుంది. అమ్మ క్రాంతి, చాలా కృతజ్ఞతలమ్మా. రోడ్లపైన తిరుగుతూ ఉండగా ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో, అయోమయమైన స్థితిలో నేను ఉండేటప్పుడు నీవు దేవతలాగా వచ్చి ఆశ్రమానికి తీసుకుని వచ్చా. నేను చాలా దురదృష్టవంతురాలమ్మా. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్తను పోగొట్టుకున్నాను. లేక లేక ఉన్న ఒక్క సంతానాన్ని కూడా నేను కోల్పోయానమ్మా అంటూ దేవికమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది.
సౌమ్య దేవికమ్మ కోసం వెతుకుతూ ఉండగా అరుణ్ని కలుస్తుంది. నన్ను క్షమించు అరుణ్, నేను అత్తమ్మను చాలా బాధ పెట్టాను, అవమానించాను, అనుమానించాను. ఇద్దరం కలిసి అత్తమ్మను వెతుకుతాం. సౌమ్య అలా పశ్చాత్తాప పడేసరికి అరుణ్ కూడా సౌమ్యాని క్షమిస్తాడు. ఇద్దరూ కలిసి దేవికమ్మను వెతకడం ప్రారంభిస్తారు. అరుణ్ మరియు సౌమ్య చాలా చోట్ల వెతికిన తర్వాత ఒక ఆశ్రమంలో దేవికమ్మ కనిపిస్తుంది. అరుణ్ దేవికమ్మను చూసి ఈ విధంగా మాట్లాడతాడు. అమ్మా, అలా ఎలా వదిలి వెళ్ళాలనిపించిందమ్మా? నేను నాన్న లేకపోయినా నీ ఉన్నావని భరోసాతో ధైర్యంగా జీవిస్తున్నాను. నువ్వు వదిలేస్తే నేను అనాథగా మారిపోనా అమ్మా? నువ్వు లేకపోతే నేను నిజంగా ఉండలేనమ్మా. నన్ను క్షమించమ్మా. చాలా బాధ పెట్టింది సౌమ్య. నేను మీకిచ్చిన మాటకు కట్టుబడి సౌమ్యని ఏమీ అనలేకపోయాను. ఇప్పుడు సౌమ్య కూడా తన తప్పు తాను తెలుసుకొని నిన్ను వెతకడానికి ఇంతవరకు వచ్చిందమ్మా. మా ఇద్దరిని నువ్వు క్షమిస్తావని ఆశిస్తున్నాము. మరలా మన ఇంటికి వెళ్ళి అందరం సంతోషంగా ఆనందంగా ఉందామమ్మా. అత్తమ్మ, నన్ను క్షమించండి. నేను మీ పట్ల ప్రవర్తించే తీరును చూసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అమ్మ లాంటి మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను, చాలా కష్టపెట్టాను, అవమానించాను, అనుమానించాను, చాలా హీనంగా చూశానమ్మా. నన్ను క్షమించండి అత్తమ్మ. నేను మిమ్మల్ని నా మాటలతో, నా పనులతో చాలా బాధ పెట్టాను. కానీ ఏ ఒక్క రోజు కూడా మీరు నన్ను ఏ మాట అనలేదు. నన్ను క్షమించండి అమ్మా. మీరు, నేను, అరుణ్ అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం, ఆనందంగా హ్యాపీగా ఉందాం. నాకు తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు నాకు అమ్మలాంటి అత్తమ్మనిచ్చారు. ఆ మాటలు విన్న దేవికమ్మ ఈ విధంగా అంటుంది. అమ్మ సౌమ్య, అరుణ్, మనలో మనకి క్షమాపణలేంటి? మీ పైన నాకు ఎప్పుడూ కోపం లేదు, రాదు కూడా. ఆయన నన్ను ఒంటరిని చేసి వెళ్ళాక మీరిద్దరే నా సర్వస్వం అని బ్రతుకుతున్నాను. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను? ఇప్పటి వరకు నేను చాలా దురదృష్టవంతురాలినని బాధపడ్డాను. కానీ మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. చివరికి సౌమ్య తన తప్పును తెలుసుకుంటుంది. అందరూ కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై స్టోరీస్. అందరికీ నమస్కారం.